దొంగతనం ఎవరు చేశారో చెప్పాల్సిన అవసరం మాకుంది. అంటే నా ఉద్దేశం చెప్పాల్సింది మీకు కాదు, మా ఇంట్లో వాళ్ళకి. అంటే ఎవరు దొంగతనం చేశారా అని. అంటే ఏంటి నీ ఉద్దేశం? అవునానమ్మా, ఆ నగలు ఎవరు దొంగతనం చేశారో నాకు తెలుసు. ఖచ్చితంగా చెప్పలేను, కానీ అనుమానం మాత్రం ఉంది. ఇంత దూరం వచ్చాక ఇంకెందుకు దాచుడు? ఎవరు తీశారో చెప్పు. రాగిణి, నా ముందుకు రా. ఇప్పుడు చెప్పు, ఎవరు తీశారు? ఇంకెవరు? అదిగో ఆ అను మీదే నా అనుమానం. ఏయ్, నేను నగలు తీయడం ఏంటి? కావాలంటే చెప్పు, నీకు ఎన్ని నగలు కావాలో అన్ని నగలు ఇస్తాను, అంతేగాని ఊరికే నిందలు వేయకో. నువ్వాగను. ఏవండి, మీరు అను నగలు తీయటం చూసారా? చూడలేదు. మరి చూడనప్పుడు అను తీసిందని ఎలా చెప్తారు? నేను అనుమానం అని చెప్పాను, అంతేకాని ఖచ్చితంగా అను తీసిందని చెప్పలేదు కదా. తీసిందని అనుమానపట్టం, దొంగతనం చేసిందని చెప్పడం ఇంచుమించు రెండింటికి అర్థం ఒక్కటి. అను ఎలా కనిపిస్తుంది? నా మాట ప్రకారం ఇక్కడికి వచ్చింది తప్ప ఇక్కడికి రావడం తనకిష్టం లేదు. అను గురించి తప్పుగా మాట్లాడితే అస్సలు సహించను. నగలు తీయాల్సిన అవసరం కర్మ తనకు పట్టలేదు, రాదు కూడా. మా ఇంట్లో వాళ్ళకైతే నగలు తీయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంట్లో వాళ్ళు దొంగిలించే అవకాశం లేదు. మరి ఇంకెవరు తీసుంటారు? రాగిణి, నువ్వు ఆపు. దొంగతనం జరిగింది మాత్రం నిజం. నగలు ఎవరు తీశారో తెలియదు, అందుకే అందరు గదులు వెతకండి. నిజ నిజాలు అప్పుడే తెలుస్తాయి. నీ మొహం, అందరి గదుల్లో ఎందుకు వెతకటం? ఇందు రూమ్లో వెతికితే సరిపోద్ది కదా. అందరం కలిసి అన్ని రూములు వెతుకుదాం, పదండి. ఆగండి. అన్ని రూమ్లు వెతకాల్సిన పనిలేదు, ఒక్క ఇందు రూమ్ వెతికితే చాలు. ఏంటి, నీ కంటికి నేనెలా కనిపిస్తున్నాను? నేను దొంగతనం చేస్తానా? మా ఇంట్లో మా అమ్మ నగలు నేను తీస్తానా? తిక్క తిక్కగా మాట్లాడుతూ పద్ధతిగా ఉండు. అవును, ఇందు గదిలోనే వెతకమని ప్రత్యేకంగా చెప్పడంలో నీ ఉద్దేశం ఏమిటి? ఇందువే తీసిందని ఇప్పుడు నా అనుమానం. అవును, నేను అభిని పెళ్లి చేసుకుంటున్నానని ఇందుకి నా మీద కోపం. ఆ కోపంతో నగలు దొంగలించి ఆ నింద నా మీద వేసి ఇంట్లో నుంచి బయటికి గెంటించాలనే ప్లాన్తో ఇందు ఇలా చేసుంటుందని నా అనుమానం. ఆ అవసరం నాకు లేదు. నేను కావాలనుకుంటే ఈ క్షణమే నేను బయటికి గెంటించేయగలను. అబ్బబ్బబ్బా, ఆపండి. ఇప్పుడు రూమ్ వెతికితే సరిపోతుంది కదా, పదండి. రాగిణి, నువ్వు ఆగు. రాజీ, నువ్వు వెళ్ళి ఇందు రూమ్ వెతుకు, వెళ్ళు. అలాగే నానమ్మా. ఇప్పుడు ఎలాగా? ఇందు ఒక బుక్ అయిపోతుంది.
రాజీ, వస్తున్నా. ఇప్పటికైనా తెలిసిందా నా మీద నింద వేయాలని ఎందు వేసిన ప్లాన్ ఇది? నాకేం తెలీదు నానమ్మ. అసలు నా రూమ్ లో ఎవరు పెట్టారో నాకు తెలీదు. మరి నేనే పెట్టాను. కళ్ల ముందు సాక్ష్యం లేనప్పుడు నమ్మాలా వద్దని ఆలోచిస్తాము, అంతేకాని ఇలాంటి పరిస్థితిలో కాదు. నువ్వే ఈ పని చేశావు. బావా, నాకేం తెలీదు బావా. అల్లుడు గారు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఇందు ఈ పని చేయలేదని నా నమ్మకం. లేదు మావయ్య, ఇందూనే ఈ పని చేసిందని క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇందుకి అను అంటే ఇష్టం లేదు. ఇందును కాదని అనును పెళ్లి చేసుకుంటున్నాను కాబట్టి అను మీద నింద వేసి ఇక్కడి నుంచి తనను పంపించేయాలని ఇందు ఉద్దేశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుని ఇక్కడికి తీసుకొచ్చింది ఇది నా ఇల్లని, మా పెళ్లికి మీ అందరి దీవెనలు కావాలని. కానీ ఇలా అను మీద నిందలు వేయించడానికి కాదు. చూడిందు, నీకో విషయం తెలీదు. అను ఇక్కడి నుంచి వెళితే అనుతో పాటు నేను వెళ్తాను. తను ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. అను అంటే నాకు అంత ఇష్టం. పదను, నువ్వు ఇక్కడ ఉంటే ఈ ఇంట్లో వాళ్ళకెవరికి ఇష్టం లేదు. మనిద్దరం వెళ్ళిపోతాం. బావా, నువ్వు చెప్పావు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. అంతేగాని ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు బావా. ఇక్కడ ఉంటే మానిద్దరి మధ్య పుల్లలు పెట్టే అవకాశం ఉంది. మానిద్దరిని విడగొట్టే అవకాశం కూడా ఉంది బావా. ఎందుది సాడిస్ ప్రేమ బావా. తన మీద నీకు ప్రేమ లేకున్నా నువ్వే కావాలన్న సాడిజం బావా. తనది సైకోటిక్ లవ్. ఆ సాడిజంతో నన్నేదైనా చేస్తుంది బావా. నాకు భయంగా ఉంది బావా. వెళ్ళిపోదాం. పదను. నువ్వు ఆబీ కోసం చచ్చినా ఆబీకి నీ మీద ఇంత జాలి కూడా కలగదు. ఎందుకంటే ఆబీ నిన్ను ప్రేమించలేదు, నన్నే ప్రేమించాడు. ఆబీ జీవితంలో నుంచి భూమి వెళ్ళిపోయాక ఆ భూమి ప్లేస్ ని ఫుల్ఫిల్ చేయడం నాతోనే అవుతుందని ఆబీ నమ్మకం. ఇప్పుడు ఆబీ మనసులో భూమితో సమానం నేను. బావా, నన్ను క్షమించు బావా. అను, నన్ను క్షమించు. ఆ నగలు తీసింది నేనే. అను మీద నింద వేయాలని ఈ పని చేశాను. ప్లీజ్ బావా, వెళ్ళకు బావా. ఇంకోసారి చేయనని చెప్తున్నాను కదా. అను, పద. బాబు, తప్పైపోయిందని అంటోందిగా, క్షమించి ఇక్కడే ఉండండి. బావ మనసులో నుంచి బయటికి గెంటిస్తాను. మా బావ నిన్ను పెళ్లి చేసుకోకుండా చేస్తాను. నీ చేతే
మా పెళ్లికి అక్షింతలు వేసేలా చేస్తాను. యుద్ధం చేయడానికి ఇక్కడికే రావాలని నేనొచ్చాను. అవును బావా, ఇందు ముఖంలో పశ్చాత్తాపం కనిపిస్తుంది. క్షమించి ఇక్కడే ఉందాం. అను చెప్పింది కాబట్టి ఇక్కడే ఉంటాను. చూడిందు, ఒక పని చేసే ముందు నలుగురిలో నవ్వుల పాలు కాని పని మాత్రమే చెయ్యాలి. అప్పుడే నువ్వు చేసే పనికి ఫలితం దక్కుతుంది. అను, పద. ఏంటమ్మా ఇందు, వాళ్ళని రమ్మన్నది నువ్వే, ఇంట్లో ఉండమన్నది నువ్వే, మళ్ళీ వాళ్ళ మీద నిందారోపణలు చేస్తున్నది నువ్వే. నువ్విలా చేయడం కరెక్ట్ కాదమ్మా, ఏమాత్రం కరెక్ట్ కాదు. ఆశపడ్డం తప్పు కాదిందో. దొరకదని తెలిసినా ఆశపడ్డం అవివేకం. ఎంత జరిగినా ఇంకా బావా బావా అంటూనే ఉన్నావు. నిన్నేమనాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇందు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదమ్మా. సమస్యలు లేని ఇల్లంటూ ఉందంటే ఊళ్ళో వాళ్ళు మనదే అని చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి సమస్య మన ఇంట్లోనే మొదలవుతుంది. చివరికి ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. అక్క, నువ్వు ఈ పని చేయలేదన్న అనుమానం ఎవరో కావాలని చేసుంటారు. నీకు కూడా తెలియకుండా నీ రూమ్లో ఎవరు పెడతారక్క? ఏంటి నా రూమ్లోకి వచ్చా? నీ ఆరోగ్యం బాగోలేదు కదా, ఒకసారి చూసి వెళ్దామని వచ్చానమ్మా. ఏదో దాస్తున్నా. మీ బావగారు పిలుస్తున్నారు, ఇప్పుడే వస్తానమ్మా. అమ్మయ్యా, మొత్తానికి గండం గట్టెక్కింది. మనం మాత్రం తప్పించుకున్నాం. అయినా ఇందు ఏంటి రాగిణి, నింద తన మీద వేసుకోవడం ఏంటి? ఎందుకంటావేంటి? అభి అనులు ఇంట్లోంచి వెళ్ళిపోతే ఇందు పెళ్లి జరగదని మనం అనుకున్నట్టే తను అనుకునుంటుంది. అందుకే నింద తన మీద వేసుకుంది. ఇక వాళ్ళ ఇంట్లోంచి వెళ్తారనుకుంటే కథ అంతా అడ్డం తిరిగింది. చిచ్చి, ఇప్పుడేం చేస్తే వాళ్ళు ఇంట్లోంచి వెళ్తారో అర్థం కావట్లేదండి. ఎప్పుడూ అంటావు కదా కథా స్క్రీన్ ప్లే అని. ఆ కథ స్క్రీన్ ప్లే వెయ్యాలంటే కాస్త ఆలోచించుకోవాలి మరి. ఆలోచించక్క. ఉమ్? ఆ, రా ఇందు, వచ్చి కూర్చో. కూర్చోడం కాదు, చంపేస్తా. ఆ, నేనేం చేశాను ఇందు? ఏం చేయలేదా? ఏం చేశానో చెప్తేనే కదా తెలుస్తుంది. నా రూమ్కి ఎందుకొచ్చా? ఆ, అంటే అది నీ ఆరోగ్యం బాగలేదు కదా. ఇలా కొట్టి నువ్వు అవమానపరచొద్దు. నేను అవమానపరచడం కాదు, మీ వల్ల నేను అవమానపడ్డాను. కేవలం మీరు చేసిన పనికి అనుకి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఎవరి ముందు తలెత్తుకొని ఉండాలనుకున్నాను, దానికి తల ఉంచి క్షమాపణ చెప్పించేలా చేశారు. ఎవరినైతే ఇంటి నుంచి గెంటించేయాలనుకున్నానో, అమ్మా మీరు ఈ ఇంట్లోనే ఉండండి అని బతిమాలేలా చేశారు. ఛ! అను అన్నట్టు నేను ఓడిపోయాననిపిస్తుంది. ఇందు, కావాలని మే నగలు నీ రూమ్ లో పెట్టలేదు. ఏ అనుకోకుండా పెట్టారా? అవునిందు. మీరెందుకు నగలు పెట్టారో నాకు అనవసరం, కానీ మీ వల్ల నేను అవమానపడ్డాను. ఇందు, కావాలని చేయలేదు ఇందు, అర్థం చేసుకో. వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోతే ఓ పీడ పోతుందని అలా చేశాం, అంతేగాని వేరే ఉద్దేశంతో కాదు. మీకేమైనా పిచ్చా? అను బయటికెళ్తే బావ కూడా దాంతోనే వెళ్తాడు. కనీసం ఈ విషయం ఆలోచించలేదా?
క్షమించిందు. మాకు ఆ ఆలోచన రాలేదు. వండర్ఫుల్. అక్క చెల్లెళ్ళు కలిసి ఈ పని చేశారన్నమాట. గ్రేట్, రియలీ సూపర్. చెల్లి చేతగానితనానికి అక్క హెల్ప్ చేస్తుందన్నమాట. ఇంతకు ముందే చెప్పానిందు నీది చేతగానితనమని. చూసావు కదా, నీ నోటితోనే నాకు క్షమాపణ చెప్పేలా చేశాను. బావా నా మాట వింటాడు, నీ మాట కాదు. నేనిక్కడ ఎందుకు ఉందామన్నానో తెలుసా? అనుక్షణం నిన్ను టార్చర్ పెట్టడానికి. ఆ టార్చర్లో మొదటి భాగమే నువ్వు నాకు సారీ చెప్పడం. ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి. అయినా నీ లెవెల్కి నా లెవెల్కి చాలా తేడా ఉంది. నువ్వు జస్ట్ పిల్ల కాకివి. సారీ చెప్పగాని నేను ఓడిపోను. నేను నిన్ను గెలవనిస్తే కదా. నా డైలాగ్ కూడా అదే. హ, డైలాగ్ చెప్పినంత ఈజీగా గెలవలేవిందు. ఎందుకు తెలుసా? నా అంత స్టామినా నీకు లేదు. అందుకే ఛాలెంజ్ని సీరియస్గా రిసీవ్ చేసుకోవడం లేదు. నా అపోజిషన్ వ్యక్తి చాలా వీక్. అందుకే నాకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయినా నీకు ఒక విషయం తెలుసా? ఇందాక కింద దొంగతనం విషయంలో నేను హర్ట్ అవ్వలేదు. బట్ నేను హర్ట్ అయ్యానని ఆబి హర్ట్ అయ్యాడు. చూసావుగా బావ ఎలా రియాక్ట్ అయ్యాడు? ఆ విషయం గుర్తుంచుకో. బావా, ఏంటి నీకో విషయం చెప్పాలి. ఏంటి? నువ్వు కూడా అను మీద నింద వేస్తానని చెప్తావా? బావా, మరి లేకపోతే ఏంటి రాజీ? ఇలా చేయటం తప్పు కదా. ఆడదానికి ఆడదే శత్రువు అంటారు. ఆ విషయాన్ని మీ అక్క నిజమని ప్రూవ్ చేసింది. బావా, అక్క పనిచేసిందంటే నువ్వు నమ్ముతున్నావా? రాజీ, నమ్మడానికి ఆధారం కూడా దొరికిందిగా. కావాలని అక్క తన పైన నింద వేసుకుందని నా అనుమానం బావా. నింద మీ అక్క వేసుకోలేదు, అను మీద వేయబోయింది. లేదు బావా, అక్క ఎప్పటికీ అలా చెయ్యదు. రాజీ, నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలీదు. తెలియంది నాకు కాదు బావా, ఇందు అక్క మనసు గురించి నీకే తెలీదు. ఇప్పుడు నింద తన మీద వేసుకోవడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. ఖచ్చితంగా అక్కి పని చేయదు బావా. మీ అక్క తీకుపోయింటే మరెవరు తీసుంటారు? చెప్పు రాజీ, అను తీసి మీ అక్క గదిలో పెట్టిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అను అలాంటిది కాదు. తను చిన్నప్పటి నుంచి నాతో కలిసి పెరిగింది. అను ఏంటో నాకు బాగా తెలుసు. తను చిన్నప్పటి నుంచి నాతో కలిసి పెరిగింది. అను ఏంటో నాకు బాగా తెలుసు. ఇంకేమైనా ఉందా? లేదు బావా, ఈ విషయం గురించి నీతో మాట్లాడినందుకు ఐఎమ్ వెరీ సారీ. బట్ ఖచ్చితంగా ఇందు అక్క మాత్రం ఈ పని చేయదు బావా. జయంతి, ఏడవడం ఎందుకే? ఏడిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయా చెప్పు. లేదత్తయ్య, కన్న కూతురి జీవితం ఇలా అయిపోతుంటే ఏడవకుండా ఎలా ఉండమంటారత్తయ్య? చెయ్యని దొంగతనాన్ని చేశానని తన మీద వేసుకుని అనుకి క్షమాపణ చెప్పడం ఏంటి? దాని రాతేంటో అస్సలు అర్థం కావట్లేదు. అది ఏది ఆశపడ్డా దక్కట్లేదు. నా కూతురు ఏం పాపం చేసిందని ఆ దేవుడు ఇలా చేస్తున్నాడు. జయంతి, కన్న కూతురు జీవితం నాశనం అవుతుంటే బాధపడటంలో తప్పు లేదు. కానీ తన జీవితం తన చేతులతోనే నాశనం చేసుకుంటుంది అనిపిస్తోంది.
అభి మనసులో ఇందు లేదని చెప్పాడు. ఇంకా ఎందుకు అభి వెనకాల పడ్డం?